సూపర్ ఆಗಿದೆ అన్న సూపర్ గా ఉంది హిట్ కొట్టేశాడా తేజ పక్కా బ్లాక్ బస్టర్ అది ఇంకా బ్లాక్ బస్టర్ డబుల్ బ్లాక్ బస్టర్ మంచు మనోజ్ చెప్పండి విలన్ ఎలా చేశాడు సూపర్ నా అతను మంచి గుణమే ఈ రోజు అతన్ని ఇలా పెట్టింది మంచి క్యారెక్టర్ ఇచ్చింది అవును క్యారెక్టర్ బాగుంది డైరెక్టర్ కూడా పెద్ద రైటర్ అవుతాడు అవును రైటర్ బాగుంది మస్తు ఉంది పిక్చర్ నో కమెంట్ ఏమీ లేదు సూపర్ గా ఉంది పిక్చర్ క్లైమాక్స్ సూపర్ గా నచ్చింది బాగా పెట్టారు సూపర్ గా ఉంది ఫ్లైట్ కూడా తేజ బాగా నచ్చినాడు అయితే సూపర్ సూపర్ హీరో అవుతాడు అయితే చాలా పెద్ద హీరో అవుతాడు చాలా పెద్ద హీరో ఖచ్చితంగా అంటే మనోజ్ గురించి చెప్పండి విలన్ విలేజ్ ఇంకా ఎక్కువ క్యారెక్టర్ భలే చేసి అడిగి మోహన్ బాబు గారి పేరు ఖచ్చితంగా నిలబెట్టారు థ్యాంక్ యూ అందరూ బాగా క్యారెక్టర్ బాగా నచ్చినారు బాగా చేశారు క్యారెక్టర్ సూపర్ బాగా అర్థమైంది కదా సినిమా సూపర్ గా ఉంది We came from Chintamani for seeing this movie. Okay. ಈ ಮೂವಿ ನೋಡೋಕ್ಕೆ ನನಗೆ ತಿರ್ಗಾ ಬರಬೇಕು ಅಂತ ಆಸೆ ಆಗ್ತದೆ. Hello cinema Mirai. It was nice. It was nice. Okay, you want to talk in English. Okay. So what about like what are the highlights of the movie? Highlights of the movie. The sound effect was nice. Okay. The Garuda entry was nice. Garuda entry was nice. Okay. The heroes was nice. Okay. And what about villain? Manchu Manoj, the black spot. It was also nice. He was also good. Okay, you are giving rating to Manchu Manoj. Yes. Out of 5, how much rating you give? 4.5. 4.5 for Manchu Manoj. For Teja? 5. For director? 4. 4 only. Oh, why 4 only? సూపర్ హిట్ మనోజ్ ఎట్లుంది యాక్టింగ్ మనోజ్ బాగుంది సూపర్ యాక్టింగ్ మనోజ్ ఇద్దరు బాగా చేశారు హైలైట్ అసలు అయితే గుస్ బాంబ్స్ వస్తాయి సూపర్ గా ఉంది హనుమాన్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టినాడు పాన్ ఇండియన్ సినిమా రేంజ్ లో ఉంది నా సినిమా అయితే సూపర్ హెవీగా ఉంది సాంగ్స్ ఎత్తేసినారు సినిమా అయితే ధూమ్ ధామ్ గా ఉంది నా సూపర్ గా ఉంది నా బాగుంది బ్రో హైలైట్స్ క్లైమాక్స్ బాగుంది బ్రో ప్రభాస్ ఏం లేడు క్లైమాక్స్ బాగుంది బట్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంది బ్రో బాగుంది అదే క్యామియోలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్టేషన్ ఏం లేదు బాగానే ఉంది అంటే ఎంగేజింగ్ ఉంది సినిమా 3 గంటలు బాగానే ఉంది కొంచెం స్టార్టింగ్ కూడా కొంచెం లాగ్ అనిపించింది బట్ క్లైమాక్స్ ఇస్ వెరీ గుడ్ సజ్జా అంటే వ్యారియరా ఇవన్నీ కూడా అనుకుంటారు సూట్ అయ్యాడా ఈ క్యారెక్టర్ కి సూట్ అయింది బ్రో బాగానే సూపర్ కదా బాగానే ఉంది అండ్ దట్ మన మెయిన్ మనోజ్ అన్న మొత్తం బాగుంది మెయిన్ రోల్ మనోజ్ దేవ్ ఆయన మొత్తం డామినేట్ చేశాడంట డామినేట్ చేశాడా అంటే వీళ్ళిద్దరు తప్ప ఎవరు వేరే ఎంగేజింగ్ అనిపిరా వేరే క్యారెక్టర్స్ ఏమి అంటే వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్ రోల్ మెయిన్ రోలింగ్ వీళ్ళిద్దరు ఉంది బట్ ఎంగేజింగ్ అయితే అందరిది ఉంది మోస్ట్లీ మెయిన్ హై మూమెంట్స్ గూస్ బంప్స్ అంటాం కదా చాలా ఉన్నాయి ఈ క్లైమాక్స్ సీన్స్ బాగుంది అంటే ఇంకా హై మూమెంట్స్ అంటే ఏం చెప్తావు ఇంటర్వెల్ బ్యాంక్ బానే ఉంది బట్ క్లైమాక్స్ కొంచెం డామినేటింగ్ ఉంది ఓవరాల్ గా డెఫినెట్లీ వర్త్ వాచింగ్ వర్త్ వాచింగ్ మంచి ఎక్స్పీరియన్స్ క్లైమాక్స్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బీజిఎం బాగుంది మధ్య మధ్యలో హై మూమెంట్స్ ఇందాక అడిగింది కదా అలా ఏమన్నా మీకు అనిపించాయా క్లైమాక్స్ 90% బాగుంది అందరూ అదే చెప్తున్నారు అంటే మన ఇంటర్వెల్ ముందరగానే అట్లా ఇంటర్వెల్ అది స్టోరీ హైప్ అక్కడే వచ్చింది వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎట్లా ఉన్నాయి మంచు మనోజ్ అండ్ ఫైటింగ్ వేరే లెవెల్ వర్త్ చూడండి మూవీ బాగుంది పెద్ద హిట్టే పర్వాలేదు బ్లాక్ బస్టర్ బాగుంది మిరాయ్ నచ్చాడా మార్వెల్ నచ్చేది కాదు మిరాయ్ నచ్చాడా పాట కోసం వస్తే పాటే లేదన్నా పాట లేదా ఈ పాట డిసప్పాయింటెడా సరే సినిమా క్లైమాక్స్ అసలు గూస్ బంప్స్ మనోజ్ అన్నది చాలా డామినేటింగ్ సినిమా సూపర్ అండి చాలా బాగుంది అంటే మీకు అర్థమైందా మెయిన్ కథ ఇది కన్ఫ్యూజన్ ఉందా కథ అర్థమైందా అర్థమైంది ఏం కన్ఫ్యూజన్ అయితే లేదు యాక్టింగ్ బాగా నచ్చింది హీరో ఉన్నాడు మళ్ళా విలన్ ఉన్నారు హీరోది మంచు మనోజ్ నచ్చలేదా మీకు నచ్చాడు కాకపోతే హీరోది ఎక్కువ బాగుంది పక్కన అమ్మాయిది అందరిది బాగుంది కలెక్షన్స్ బంపర్ గా వస్తాయండి చాలా బాగా నచ్చింది అసలు గా ఎలా అంటే ఇది విఎఫ్ఎక్స్ అనేది ఎక్కడ కూడా మనకి 0% నెగటివిటీ లేదు ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్ దెన్ we cannot find out anything like the VFX or any acting also. తేజ కానీ తేజ సజ్జా కానీ మనోజ్ కానీ అసలు ఏ యాక్టర్ని మనం తక్కువ చేయలేము బట్ నాకు తెలిసిన వరకు ఈ మూవీలో బియాండ్ దట్ ఉన్నాడు మంచు మనోజ్ తేజ కన్నా బియాండ్ దట్ ఉన్నాడు మంచు మనోజ్ చాలా సూపర్ అసలు యాక్టివ్ కానీ ఎఫర్ట్స్ వస్తాను కానీ నాకు డైరెక్టర్ కానీ అసలు ఘట్టమని ఎలా తీస్తాడు కానీ సూపర్గా ఉంది మూవీ హనుమాన్ కంపేర్ చేసేకి లేదు నేను చెప్పేది ఏమంటే పాన్ ఇండియా స్టార్ అవుతాడు నెంబర్ 1 అనిపిస్తుంది సబ్జెక్ట్ కానీ దాని యాక్టింగ్ కానీ తన యాక్టివ్ కానీ ఇంత అసలుకి 2-3 మూవీస్కి మరి ఎంత స్టార్ అవుతాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు సో
హీ డిడ్ మోర్ దెన్ బెస్ట్. అంటే ఇది మైండ్ లో పెట్టుకొని రాకూడదు, హనుమాన్ అంతా పెట్టుకొని రాకుండా ఉంటే సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. దానికి మోర్ దెన్ అని చెప్తున్నా కదా, హనుమాన్ కన్నా రీచ్, ఇంకా మోర్ దెన్ హిట్. హీ డిడ్ ఈ లెవెల్ బెస్ట్. అసలుకి చాలా బాగుంది. మీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఏది? మదనపల్లి. ఓకే, బస్తీనా. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మదనపల్లి బస్తీ. మీ ఛానల్ కూడా ఇంకా సక్సెస్ అవ్వాలి, అందరికీ తెలియాలి. బెటర్, ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది, చాలా బాగుంది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదా? లేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. వేరే సినిమాలో ఇంత చూడలేదు, చాలా బాగుంది. అంటే తక్కువ బడ్జెట్ లో చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. మంచు మనోజ్ మాత్రం సూపర్. చాలా ఇప్పుడు ఏ రోజు ఏ సినిమాలో కూడా ఇంత యాక్టింగ్ చూడలేదు. చాలా బాగా చేశారు. హీరో కూడా చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. మిగతా ఎవరు బాగా చేశారు? మీకు శ్రేయ ఉన్నారు. శ్రేయ కూడా బాగున్నది, ప్లస్ ఆమె హీరోయిన్ కూడా పర్లేదు, బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, చాలా ఎవరైనా చూడొచ్చు.